హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే రాగి ముద్ద తయారు చేసేస్తున్నానండి. దానికోసం అయితే రాగి పిండి తీసుకున్నాను. ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నాను. మనం ఏ పిండి అయినా కానీ మనం ఫస్ట్ అయితే జల్లించుకోవాలి. దాని తర్వాత ఈ పిండిలో అయితే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మామూలుగా రైస్ వేసి చేస్తాం కదా, అట్లా కాకుండా నేనైతే ప్లెయిన్ అయితే చేస్తున్నాను. దీనికోసం ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటర్ వేసేసి ఇంకా ఈ పిండిలో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. దోశల పిండిలాగా ఉండలేం లేకుండా బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ నీళ్ళలో అయితే కొంచెం ఉప్పు వేసేసి తగినంత ఉప్పు, దీంట్లో మనం ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, చూసి వేసుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత అయితే మనము అందులో ఈ పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. రైస్ వేయకుండా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది రాగి ముద్ద. రైస్ వేస్తే ఇంకొంచెం వేరే రకంగా ఉంటుందండి. ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇలా పిండిని బాగా కలుపుతూ ఉండాలి. అది తొందరగానే దగ్గరకు వచ్చేస్తుందండి. చాలా థిక్ అయిపోతుంది ఉడుకుతూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా అమ్మ చేసే విధంగా అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి. మా అమ్మ అయితే కొబ్బరి అండ్ ఆనియన్ మిక్సీకి వేస్తుంది. ఈసారి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ అండ్ కొబ్బరి కొంచెం వాటర్ వేసి బాగా మెత్త పేస్ట్ అయితే చేసేసుకోవాలి. మెత్తగా ఇలా బాగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. చికెన్ అయితే వాష్ చేసి పెట్టేశాను. ఇంకా ప్యాన్ పెట్టేసి కుక్కర్లో అయితే చేస్తున్నా అండి. కుక్కర్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు వేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఆనియన్స్ని. పోపుల డబ్బా బాగుంది కదా, ఒకేసారి అన్నీ ఒకే డబ్బాలో అయితే పెట్టేసుకోవచ్చు. 2 లవంగాలు అండ్ 2 చెక్కలు అయితే తీసుకొని ఇంకా ఆయిల్లో వేసేస్తున్నాను. బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. టమాటోస్ వేసి ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు, కారం. ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు. కారం కూడా కొంచెం ఎక్కువ మనం తినే దాన్ని బట్టి అయితే మనం వేసుకోవాలి. ధనియాల పొడి, కొంచెం అంతా మిరియాల పొడి అయితే వేయాలండి. బాగా కలిపి ఇంకా దాని తర్వాత మనం ఇందులో ఫస్ట్ నూరి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆనియన్ వేసి ఆ పేస్ట్ అయితే వేసి కొద్దిసేపు వేపుకోవాలి. ఇట్లా కొద్దిసేపు వేపుకున్న తర్వాత అందులో మనమైతే చికెన్ వేసేసి మనకు తగినంత వాటర్, కర్రీకి మనము పల్చగా చేసుకోవాలా గట్టిగా చేసుకోవాలా అన్నది చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. చపాతీస్లోకి అట్లయితే కొంచెం థిక్గా పెట్టేసుకోవాలి. ఇంకా ఇట్లా రాగి ముద్దలోకి అయితే కొంచెం పల్చగా చేసుకోవాలండి. మా ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.